నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. ప్రజెంట్ అయితే మనం వరంగల్ గడ్డ మీద అయితే ఉన్నాం. ఇదే వరంగల్ తరపున బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమాన్ని చేపట్టబోతుంది. ఆ ఉద్యమంలో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అయితే రైతులు ఇబ్బంది పడతా ఉన్నారో, అదేవిధంగా గతంలోనూ రాహుల్ గాంధీ గారు కూడా రైతు డిక్లరేషన్ అనే పేరుతోటి ఆయన రైతులను మోసం చేసి ఈరోజు వాళ్ళు నయావాంఛన ప్రయత్నం చేసుకుంటూ తిరుగుతున్న విషయాలు మనం చూసుకుంటే, ఈ యొక్క రైతు డిక్లరేషన్ పైన బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమాన్ని చేపడతా ఉంది. ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కావచ్చు, కళ్ళాలోని వడ్లు కావచ్చు, ఈరోజు కురిసిన వర్షాలకు బీభత్సంగా తడిచిపోయి రైతులు విపరీతమైన నష్టానికి గురవుతూ ఉన్నారు. ఆ రైతుల్ని ప్రభుత్వం ఇప్పటిదాకా పట్టించుకోకుండా సరైన సకాలంలో కూడా ఆ వడ్లను కొనుక్కునే పరిస్థితి లేక ఐకేపీ సెంటర్లో స్టార్ట్ అయినా కూడా వడ్లు ఆ కొనుగోలు కావడం కూడా జరగడం లేదు. దీనిపైన రైతులు అరిగోసలు పడతా ఉన్నారు. చాలా వరకు రైతులు ఎండ దెబ్బతోటి, వడదెబ్బతోటి, అదేవిధంగా నిన్న కురిసిన వర్షానికి ఆ వర్షంతో వడగండ్ల వానతోటి చాలామంది రైతులు కూడా చనిపోవడం కూడా జరిగింది. అందులోనూ ఈ యొక్క రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి డిసిజన్ కూడా తీసుకోలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే సభ పెడదామని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో, నా వెనకాల పడుతున్న ఏదైతే ఈ భారీ ప్రాంగణం ఏదైతే ఉందో, ఈ ప్రాంగణంలో 10,000 రైతన్నలతోటి సభ పెట్టే కార్యక్రమం దిశగా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంటే, దీనిని డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో సహా 3 రోజుల సభ పెట్టబోతున్నారు. అదే రైతు వార్షికోత్సవ సభనైతే ప్రారంభించబోతున్నారు. అందులోనూ రైతులకు మరీ ఇంత దగ్గరగా మేము ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఒకవైపు రైతులు చనిపోతూ ఉంటే పట్టించుకొని ప్రభుత్వము ఇప్పుడు సభల మీద ఫోకస్ పెడతా ఉంది. యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన పార్టీ, ప్రతిపక్షం వహిస్తున్న పార్టీ. మరి ఆ పార్టీ ప్రజలకు, రైతులకు అండగా నిలబడేటట్టు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీళ్ళు సభలు పెడతా ఉన్నారు. ప్రతి ఒక్క రైతన్నలకు అండగా నిలబడడానికి, మనోధైర్యాన్ని ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనే ఆ యొక్క ధీమాలు అయితే ఉన్నారు. అందుకనే ఇదే వరంగల్ గడ్డ పైన ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వాళ్ళైతే మరో సభ, 3 రోజుల సభ అట. ఎట్లుందంటే 5 రోజుల పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలంటుండగానే ఈరోజు రైతులకు మంచి జరిగేటట్టుగా రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు సభ పెడతా ఉన్నారు. ఈరోజు రైతు చనిపోతే, ఒడ్లు కొనుగోలు కాకుంటే, ఒంటి మీద పెట్రోల్ పోసుకొని చనిపోతూ ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం అక్కడికి వచ్చి వాళ్ళకి మనోధైర్యం ఇవ్వడం కానీ, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విషయం వైపు కానీ, వాటిని కంట్రోల్ చేసే విషయంలో కానీ రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు. ఎక్కడ కూడా రాలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఢిల్లీలో ఉంటారు, కాదంటే పక్క రాష్ట్ర కర్ణాటక ప్రచారంలో ఉంటారు, లేదంటే దావోస్ పర్యటనలో జల్సాలు చేసుకుంటూ విదేశాల్లో ఉంటాడు తప్ప రైతుల దగ్గరికి రాడు. ఇప్పుడు మనం ప్రజెంట్గా చూసుకోవచ్చు. ఈ ప్రాంగణం మొత్తం ఒకసారి కంప్లీట్గా చూసుకుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 10,000 రైతాంగంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీళ్ళు కంప్లీట్గా ఈ సభను ఏర్పాటు చేసుకుంటే, దీనిని డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి రేవంత్ రెడ్డి మరింత ఎత్తుగడలు వేస్తూ ఉన్న విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, రేవంత్ రెడ్డికి 2.5 సంవత్సరాలు టైం ఇచ్చాం. ఇక నుంచి టైం ఇచ్చే అవకాశం కూడా లేదు. ఇక నుంచి అడుగడుగున ఎండగట్టే ప్రయత్నం అయితే చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత అయిన మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందులోనూ రైతులతోటి మాట్లాడించండి, రైతుల యొక్క వేదనని ప్రజలకు తెలిసేటట్టు, ప్రభుత్వానికి గుండెలకు దాకేటట్టుగా చేయండి అని చెప్పి నిన్న కేసీఆర్ గారు ఎర్రబెల్లి దయాకర్రావు గారికి కూడా ఫోన్ చేయడం కూడా జరిగింది. ఇందులోనూ ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంది మిత్రులారా అంటే, రేవంత్ రెడ్డికి ఎన్నికలు వస్తే మాత్రమే రైతు బంధు వేసే అవకాశం ఉంటుంది. ఎన్నికల సందర్భాల్లోనే ప్రతిదీ ఆయన గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ సీజన్కి ఒకటి బోనస్ ఇస్తా అని చెప్పుడు, రెండోది అదేవిధంగా రైతు బంధు ఇస్తా అని చెప్పుడు, 2 విడతలు రైతు బంధు రిలీజ్ చేసేసి 3వ విడతను ఆపేసిండు. దేనికోసం అంటే, ఈ మే ఎండింగ్ లోపల జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజలకు ముందస్తుగా మేత వేయడానికి రేవంత్ రెడ్డి ప్రజలని ఒక గొర్రెల లెక్క, ఒక కోళ్ల లెక్క ఆయన ఆ విధంగా పోల్చుకుంటూ మరి ఈరోజు కాలయాపన చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఒకటి గమనించు, కర్ణాటకలో ఎలక్షన్ జరిగింది, తమిళనాడులో ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో రేవంత్ రెడ్డి మెడ తిప్పకుండా, అన్నం తినకుండా ఆయన ఆ ఎండలో కూడా తిరుగుకుంటూ ప్రచారం చేసిండు. మరి ఈయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేకుంటే పక్క రాష్ట్ర ప్రచార కార్యకర్తన? ఈయన గెలిచినప్పటి నుంచి 67 సార్లు ఢిల్లీకే పోయిండు. అందులోనూ 18 సార్లు ఎలక్షన్లను తిరిగిండు. మరి తెలంగాణ రాష్ట్రానికి ఇంకెప్పుడు వస్తాడు, ఏ టైంకి వస్తాడు అనేది ఇక్కడ చాలా వరకు రైతన్నలు చాలా వరకు ధీమాగా ఇబ్బందులు. ఇటు ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశ. చాలా వరకు 2014 ముందు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్ల విధంగా ఉన్నదో చూసినాం. రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో కూడా చూసినాం. తెలంగాణ గడ్డ ఇది ఆత్మహత్యల అడ్డ అనుకుంటూ జాతీయ మీడియాలు కూడా పలుసార్లు మాట్లాడిన విషయాలు కూడా మనం గమనించింది. కానీ 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమానికి, వాళ్ళు చేసిన అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం పర్ క్యాపిటా ఇన్కంలో కావచ్చు, లేకుంటే ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా 2nd స్థానంలో భారతదేశంలో చేరుకున్నది. ఎంత ఘనత బీఆర్ఎస్ పార్టీలో చేరుకుంటే, రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణని నెట్టెట్ట ముంచి
పరికప్ట ఇన్కంలో కావచ్చు, లేకుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కావచ్చు కుప్పకూల్చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా బురద జల్లుడు. ఆ సోయి నుంచి బయటికి వస్తాడు రేవంత్ రెడ్డి. ఇంకా నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకునే యొక్క భావనలో ఉండిపోతూ ఉన్నాడు. ఈ ఒక్క సభ దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు ఈరోజు రైతులు ఎంతగా ఓపికతోటి వాళ్ళు ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరే అప్పుల్లో ఉంది కావచ్చు, సప్పుల్లో ఉంది కావచ్చు, ఇకనైనా చేస్తాడు, మరి కొన్ని రోజులు ఆగైనా చేస్తాడు అనుకుని చాలా వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వెయిట్ చేసే కార్యక్రమం లేదు. ఈ ఒక్క సభతోటి రైతన్నలు ఒక్కసారి ఎమ్మెల్యేలు ఊళ్ళలో తిరిగితే దేంతో పడితే దాంతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఎక్కడ హైలైట్ అయిపోతుందని రేవంత్ రెడ్డి మొన్న కూడా సేమ్ కేసీఆర్ గారు జగిత్యాల సభ పెడితే ఆ జగిత్యాల సభని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం దగ్గరికి వెళ్ళారు. ఆడ చేసింది ఏంది, సబ్జెక్ట్ ఏంది, మనం మాట్లాడింది ఏంది, కాళేశ్వరం రిపేర్ అని చెప్పి అక్కడ వెళ్ళి కూడా కేసీఆర్ని తిట్టుడు, ఆ కాళేశ్వరం మీద ఉరి తీస్తా అని చెప్పుడు, ఇలాంటి చాలా వరకు పనికిరాని మాటలు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి బజారు మాటలు మాట్లాడిన విషయాలు కూడా మనం చూసాం. చాలా వరకు నేటిజన్లు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు ఏమని మాట్లాడుకుంటున్నారంటే ముఖ్యమంత్రి పదవి హోదాకి ఈయన సరిపోడు, సరితూగడు, ఇట్లాంటి వార్డు మెంబర్ పదవి ఇచ్చినా గేట్ కాపలుగా ఉంచిన ఎక్కువనే అనుకుంటూ చాలా వరకు రాజకీయ నాయకులు కూడా విశ్లేషిస్తున్న విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ సభని కంప్లీట్గా డ్యామేజ్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇదే 3 రోజుల సభ ఆయన పెట్టుడు బదులు ఇదే రైతులు మహబూబాద్లో కావచ్చు, లేకుంటే ఖమ్మం జిల్లాలో కావచ్చు నిన్న కురిసిన వర్షానికి వడ్లను ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి ఆ ప్రొటెక్ట్ చేసే టైంలో ఆ పరిస్థితుల్లో ఆ ప్రాసెస్లో 2 రైతులు చనిపోవడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం ఈరోజు వాళ్ళ గురించి ఏం పట్టించుకోబోతుంది? వాళ్ళకి ఏమైనా ధీమా ఇచ్చే అవకాశం ఉందా, లేకుంటే వాళ్ళకి ఏదైనా ఆదుకునే పరిస్థితి ఏమైనా ఉందా, మనోధైర్యం చెప్పే ఏమైనా పరిస్థితి ఉందా అంటే అది కూడా ఏది లేదు మిత్రులారా. జస్ట్ టైం పాస్ చేస్తూ ఉన్నాడు. కేటీఆర్ ఎక్కడ బయట తిరిగితే అటు ఇటు వాయించేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ వైపు తిరిగిపోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతూ ఉన్నారు కూడా చెప్పవచ్చు. ఇదంతా చాతగాని తనమే అనుకోవచ్చు, కంప్లీట్గా చాతగాని తనమే అనుకోవచ్చు. రైతులకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ద్రోహులు, నట్టెట్ట ద్రోహులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఉద్యమాలు జరిగే టైంలోనే బీఆర్ఎస్ పార్టీ పైన టీఆర్ఎస్ పార్టీ పైన నిందలు వేసిన వీళ్ళు ఈరోజు రైతులపై కూడా నిందలు వేస్తూ ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు. 67 సార్లు ఢిల్లీకి పోయినా కూడా గడ్డి పోస పీక్ కూడా తీసుకురాలేదు ఇప్పటి వరకు. కానీ వీళ్ళు రైతులకు దగ్గరగా తీసుకెళ్తామట. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ని రోజులు సోయి లేకుండా ఏడున్నారో కూడా తెలియదు. కానీ ఇప్పుడు బయటికి వచ్చేసి కేటీఆర్ సభ పెడుతున్నాడంటే వాళ్ళు బయటికి వస్తూ ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్ మొత్తం బయటికి వస్తూ ఉంది. క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు వీళ్ళు ఎప్పుడు దాచుకుందాం అనే విషయం మీదనే క్యాబినెట్ మీటింగ్ పెడతా ఉంటారు. కానీ నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి వీళ్ళు ప్రజల దగ్గర నుంచి ఎంత దోచుకోవాలి, ఎంత పనులు వసూలు చేయాలి అని చెప్పేసి ఈ సభని డ్యామేజ్ చేయడానికి వాళ్ళు కొత్త ఎత్తుగడ వేసిర్రు. అందులో కేసీఆర్ గారు భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఎట్లా అంటే ప్రతిసారి మనం మాట్లాడ కాదు, ఈసారి మొత్తం కంప్లీట్ రైతులదే, రైతుల సభని రైతులే మాట్లాడే, రైతులే ప్రశ్నించాలి. ఏకులా వచ్చి ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేకులా తయారవ్వాలి. ఆ విధంగా అయితేనే రేవంత్ రెడ్డి దిగొచ్చి డిమాండ్స్ క్లియర్ చేస్తారు తప్ప ఆయన దేశాలు పట్టుకునే ఉంటాడు అనుకుంటూ కేసీఆర్ గారు ఆదేశాలు ఇవ్వడంతో కేటీఆర్ గారు బయటకు వచ్చి మరి ఈ సభ పెట్టే అవకాశం ఉంది. ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ప్రతి ఊరు నుంచి 10 మందిని తెలంగాణ రాష్ట్రం వైపుగా ఉన్న రాష్ట్ర రైతాంగాన్ని, వరంగల్ అంటే వ్యవసాయాలకు అడ్డాన్ని చాలా వరకు పిలుచుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల ఉన్న ఏరియాలో చాలా వరకు రైతాంగ కుటుంబాలు ఉంటారు. ఆ రైతాంగాలందరూ వీడికి వచ్చి వారు మరింత చైతన్యవంతమై ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా నిలదీయాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, మన గ్యారెంటీలపైన మన హక్కులపైన ఏ విధంగా కొట్టాలి దాని విషయం పైన ఇక్కడ గొప్ప ఉద్యమమే జరగబోతుంది, ఒక చైతన్యమే జరగబోతుంది. ఆ చైతన్యం తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీని గద్ద దింపే కార్యక్రమం దిశగా బీఆర్ఎస్ పార్టీ గొప్ప ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పుకోవచ్చు. మరిన్ని విషయాల్ని బయటకు తీసే కార్యక్రమం అయితే చేద్దాం. రేవంత్ రెడ్డి సభ అటర్ ఫ్లాప్ అవుతుందా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ సభ హైలైట్ అయిపోతుందా అనేది ఇక్కడ రైతులే డిసైడ్ చేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి జస్ట్ ప్రతిపక్షంలో ఉన్నాడని కలగంటున్నాడు, ఇంకా బయటికి రియలైజ్ కాలే. ఇంకా అతను నేను ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా, కేసీఆర్ని తిట్టుకుంటే ఉండాలనే మాట్లాడుతుంది. కానీ ఉప్పు పాతరేయడానికి మాత్రం బరాబర్గా ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎక్కడ రైతుల గోస చూసుకున్నా కూడా కళ్ళ నుంచి కన్నీరు వదులు రక్తాలు కారుతూ ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు ఇన్ని రోజుల్లో సోయికి బయటకు వచ్చి ప్రజల దగ్గరికి నేను ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకెళ్లే అవకాశం చేస్తాను. అందులోనూ చాలా వరకు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మిత్రులారా మీరు ఒకటి చూసుకోవచ్చు. కంప్లీట్గా ఆయన ఏదొకసారి జూమ్ చేసుకుంటే ఈయన మాట్లాడిన ముచ్చట్లు ఇది జూమ్ చేసుకుంటే ఏమని అంటున్నాడంటే, ఒకసారి నేటి నుంచి రైతు వారోత్సవాలట. ఎట్లుందో తెలుసా? ఇది 5 రోజుల పెళ్లి ముస్తాబైన పెళ్ళి అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే ప్రజల్ని మాత్రం పట్టించుకోరు, కానీ 3 రోజుల సభను పెట్టడానికి మాత్రం సిద్ధమయ్యారు. ప్రజల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, కానీ సభలు పెట్టడానికి మాత్రం కుప్పలుగా కోట్ల రూపాయల్లో వస్తూ ఉంటాయి వీళ్ళకు. నేటి నుంచి రైతు వారోత్సవాలు, అన్నదాతలు ముంగిటకే ప్రభుత్వ సేవలు,
వారమంతా సాగు సంబరాలట. రైతులు వడ్లల్లో కల్లాలు కొనమని ఏడుస్తూ ఉంటే వీళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. రైతులు అక్కడ చాలా వరకు ఒడ్లు ఆరబెట్టుకుంటూ వానలో తడుచుకుంటూ వాళ్ళు చనిపోతూ ఉంటే వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారట. రేవంత్ రెడ్డి మొన్న చెప్పిండు కదా, ఏమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు? మీరందరూ ఏడుస్తూ ఉంటే నాకు సంతోషం ఉంది. నా చెవుల్లో బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క మ్యూజిక్ లెక్క, శంకరాభరణం మ్యూజిక్ లెక్క వినబడతా ఉంది అనుకుంటూ ఆయన రేవంత్ రెడ్డి గారు ఒక మనిషిలా కాకుండా ఒక విచిత్రమైన జీవి లెక్క ప్రవర్తించిన విషయాన్ని కూడా మనం చూసింది. అయితే ఆధునిక సాంకేతికతపై ప్రత్యేక అవగాహన వెల్లడించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ముచ్చట్లు తెప్పాలంటే ఒక వ్యవసాయ శాఖ మంత్రికి అట్టర్ ఫ్లాప్ అంటే ఇప్పుడు వారమంతా జరుపుకోవాల్సిన అవసరం ఏముంది? వారమంతా సబాట. మీరు వారం కాదు, 10 సంవత్సరాలు కాదు, ఇంకో 60 సంవత్సరాలు ఇట్లాంటి జాతర జరుపుకున్నా ప్రజలు మాత్రం మిమ్మల్ని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ పాటికి పలు సర్వేల్లో కూడా తేలింది. అక్కడ దాకేందుకు రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ సీక్రెట్ సర్వేలోనే రేవంత్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు సొంత నియోజకవర్గం నుండి అనుకుంటా అక్కడ కూడా యాజ్ టీజ్గా ప్రీపోల్ కూడా రావడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రజలు ఒకటే అర్థం చేసుకోవాలి, ఈ సభ ప్రాంగణం బట్టి, ఈ సభను ఉద్దేశించబట్టి చాలా వరకు రైతన్నలు అయితే ఈ ప్రభుత్వానికి ఎక్కడ పడితే అక్కడ ఎండగట్టే ప్రయత్నాలు చేయబోతున్నారు. ఇంకో 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని ఎత్తికొట్టి ఏట్ల వేయటే లక్ష్యంగా కేటీఆర్ గారు నిర్దేశించబోతున్నారు.